నామినేషన్ వేయడం జరిగింది. మా మహిళా జనరల్ అయింది ఈ గ్రామంలో, రుక్మాపూర్ గ్రామంలో. అందుకు గాను గతంలో నేను 2001లో ఉప సర్పంచ్ చేశాను, 2006లో సర్పంచ్ చేశాను, 2013లో సర్పంచ్ చేశాను. గ్రామంలో అనేకమైన అభివృద్ధి చేయడం జరిగింది. అప్పుడు గ్రామ పంచాయతీ భవనం కట్టినాం, రైతు వేదిక కట్టినాం, సబ్ స్టేషన్ తెచ్చినాం. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా సీసీ రోడ్డు వేయడం జరిగింది. అవన్నిటితో పాటు ఇప్పుడు గ్రామ ప్రజలు అవన్నిటి అభివృద్ధి చూసి మళ్ళీ నన్ను ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మిగిలి ఉన్నటువంటి గ్రామంలో ఆ సీసీ రోడ్లు కానీ, ఇంకా ఇప్పుడు దేవస్థానం సంబంధించి పోచమ్మ టెంపుల్స్, బొడ్రాయి, రకరకాలుగా ఉన్నటువంటి ఇంకా మిగిలి ఉన్నటువంటి పనులను కూడా మేము పూర్తి చేయడానికి మేము ముందున్నాం. ఇంకా ఎక్కడైతే మిగిలినటువంటి కొన్ని సీసీ రోడ్స్, డ్రైన్స్ అలాంటి ఇప్పుడు వాటర్ ఫెసిలిటీస్ కూడా 100% చేసినాం ఆ గతంలోనే. అప్పటికి సీసీ రోడ్స్ కూడా పూర్తి స్థాయి కొన్ని మిగిలిపోయినాయి. కాబట్టి అవన్నీ పూర్తి చేయడానికి ఇప్పుడు ముందుకు వచ్చాం. దానికి ప్రజలందరూ కూడా ఆదరాభిమానాలతో మమ్మల్ని స్వీకరించడానికి ముందు ఉన్నారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మన ప్రజలంతా మాకు ఓటేసి గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు అంటే మీరు ఏ పనులతో ముందుకెళ్తారు? వాళ్ళకి ఏం హామీ ఇస్తారు? వారికి ఇప్పుడు గతంలో చేయనటువంటి సీసీ రోడ్లు, 2 పోచమ్మ టెంపుల్లు, గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవత అయినటువంటి బొడ్రాయి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా గ్రామ ప్రజల కోరిక మేరకు తప్పకుండా చేసి తీరడానికి మేము సిద్ధంగా ఉన్నాం.